మోసపోయిన స్టూడెంట్స్ ఐఐటి జేఈ అంటే ఫిట్జీ ఏదైతే ఉందో రీసెంట్ ఇన్సిడెంట్ అనేది దాదాపు 28 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ చాలామందిని అడ్వర్టైజ్మెంట్తో మిస్లీడింగ్ చేస్తూ అండ్ ఏదైతే చేస్తూ ఉందో రీసెంట్ డేస్లో అది క్లోజ్ అవుతుంది. దానికి సంబంధించిన డీకే గోయల్ కూడా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది. జీతాలు ఇవ్వలేక ఒక్కసారిగా మొత్తం నార్త్ ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ సమస్య ఏంటి అంటే చాలా బ్రాంచెస్ క్లోజ్ అయిపోయినాయి అని చెప్పి ఈ మధ్య న్యూస్లో అంతా కూడా మనం వింటా ఉన్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మోసపోయిన స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుందా అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ఐఐటి జేఈ పేరుతో చాలామంది పిల్లల్ని ఒక రకమైన ప్రెజర్కి తీసుకెళ్తున్నారు. అండ్ దీని గురించి కూడా ఖచ్చితంగా మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అనే విషయంలో సిబిఎస్ఈ అండ్ టీం వర్క్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్తో పాటే నీట్, ఇంటర్తో పాటు జేఈఈ, ఇంటర్తో పాటే క్లాట్, ఇది కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా మనము దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఒకటే ఈ మోసపోయిన స్టూడెంట్స్కి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది మనకు సమయం అనేది అంటే మనకి ఇంతవరకు అయితే ఇట్లాంటి చాలా జరిగాయి. స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుందంటే అది ఇంకా మనం చెప్పే పరిస్థితుల్లో లేదు. అండ్ మీరు దీని గురించి ఒకవేళ ఈ ఫిట్జీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది.